కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి తెలంగాణ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు పంపించింది. 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. మరో 33 మంది సీనియర్ ఇంజనీర్లపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చునని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో వచ్చిన ఆరోపణలపై తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన 17 మంది సీనియర్ ఇంజనీర్లపై అలాగే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఈఎస్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. మరో 33 మంది ఇంజనీర్లపై జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన 7 రిటైర్డ్ ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి పోలీసు కేసులు పెండింగ్ లో ఉన్న సంబంధిత శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కమిషన్ తన నివేదికలో వివరంగా తెలిపింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్ లో లోపాలు ఉన్నాయని కమిషన్ పేర్కొంది. 2023 అక్టోబర్లోనే ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టడం కానీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కానీ చేయలేదని ఆక్షేపించింది. నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్స్ అన్నింటినీ పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ తీసుకుందని కమిషన్ పేర్కొంది. అదనపు ఒప్పందానికి సంబంధించిన 4,613 కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. మేడిగడ్డలోని బ్లాక్ 7 పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం మొత్తం కాంట్రాక్ట్ సంస్థ నుంచే వసూలు చేయాలి. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన విధానాన్ని అమలు చేయలేదని కమిషన్ వెల్లడించింది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించిన 17 మంది సీనియర్ ఇంజనీర్లలో చీటీ మురళీధర్, భూపతరాజు నాగేందర్రావు, తొడుపునూరి శ్రీనివాస్, బి ఫణిభూషణ్ శర్మ, మహమ్మద్ అజ్మల్ ఖాన్, ఎన్ వెంకటేశ్వర్లు, కొట్టే సుధాకర్ రెడ్డి, బి వెంకటరమణారెడ్డి, సర్దార్ ఓంకార్ సింగ్, సిహెచ్ తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, పిఏ వెంకటకృష్ణ, ఎం రఘురాం, నరేంద్ర రెడ్డి, కేఎస్ఎస్ చంద్రశేఖర్, బసవరాజు ఉన్నారు. వీరే కాకుండా మరో 33 మంది ఇంజనీర్లపై జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే వీరిలో కొందరు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. ఇంజనీర్లు అధికారులపై ఐపీసీ సెక్షన్లు 120B, 336, 409, 418, 423, 426తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, పీడీపీపీ యాక్ట్ 1984 కింద కేసు నమోదు చేయాలని కమిషన్ సూచించింది.